హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్రమంతా షాక్ అండి. ముఖ్యమంత్రి అరెస్టు పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జనంలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్న పాపాన పోలేదని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారండి. జగన్ లాగా చంద్రబాబు నాయుడు ప్యాలెస్లకు పరిమితం కాలేదని, సీఎం అయినప్పటి నుంచి జనంలోనే ఉంటూ రాష్ట్ర అభివృద్ధి కోసమే కష్టపడుతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని కలిసి 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసమే సమావేశం అవడము శుభపరిణామమని ఈ మేరకు చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం సర్వనాశనమైందని విమర్శనలు గుప్పించారు. 5 ఏళ్లలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దోచుకున్నది బయట పెడతానని చంద్రబాబుపై నోరు పారేసుకున్నారని మండిపడ్డారు. కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన అవినీతి వారానికి ఒక సీరియల్లా వస్తాయని, త్వరలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తోడుగా కాకాని జైలుకు వెళ్లడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు ఫ్రెండ్స్.